హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే వర్క్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాలు కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక విషయంలోకి వెళితే, మహా విద్వాంసుడు, భరతవంశ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయిన విదురుడు తన ప్రభువు అవివేకాన్ని వేలెత్తి చూపుతూ చెబుతున్నాడు. ప్రభు, ధనవంతుడున్నాడే, వాడు హాయిగా సుఖపడుతూ భోగమయ జీవితం గడుపుతూ తృప్తి పడకూడదు. 10 మందికి పెట్టి పేదవారికి దాన ధర్మాలు చేస్తుండాలి. దానం చేసేటప్పుడు చిరాకుతోనూ విసుగుతోనూ చేయకూడదు. సంతోషంతో చేస్తే పుచ్చుకున్నవాడు కూడా ఆనందిస్తాడు. దానివల్ల మన పుణ్యం పెరుగుతుంది. అదే ధనానికి ఫలం. వేదాంగాలు చదివిన వారుంటారు. వారు నిత్యం సత్కర్మలే చేస్తూ లోక కళ్యాణం కోసం పాటుపడాలి. శాస్త్రాలు చదివిన వారందరూ అందులో చెప్పిన సదాచారాలను తాము ఆచరించి ఎదుటి వారికి బోధించాలి. ఆత్మబలం కనుక ఉన్నట్లయితే ఎన్ని విపత్తుల మీద పడ్డా తట్టుకోగలం. అది లేని నాడు ఏ చిన్న కష్టం వచ్చినా కృంగిపోతాం. ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము. క్రోధాన్ని శాంతంతోనే జయించాలి. దుష్టులను మంచి మాటలతో మరలించాలి. లోభబుద్ధి ఉంటే అది పోవడానికి దానగుణం అలవరుచుకోవాలి. అసత్యాన్ని సత్యమే జయిస్తుంది. దొంగలు, జూదరులు, సోమరిపోతులు, కాముకులు, కృతజ్ఞులు, నాస్తికులు వీరందరూ అపఖ్యాతినే పొందుతారు. విద్యావంతుడు కాని వాడి జీవితం నిరర్ధకం. అలానే సంతానం లేని దాంపత్య జీవితము అంతే. విశ్రాంతి లేకుండా తిరిగే వారికి త్వరగా ముసలితనం వస్తుంది. 10 మంది చేత అవమానాల పాలైన వాడి మనస్సుకి ముసలితనం ప్రాప్తిస్తుంది. నిరంతరం మననం చేసుకోకపోతే విద్య నిలవదు. అన్నిటికంటే లోభం మహా చెడ్డది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే బంగారం, మనులు, రత్నాలు, ధాన్యాలు అన్నీ లభించినా ఇంకా ఏదో దొరకలేదని ఏడుస్తూనే ఉంటాడు లోభి. అందువల్లనే మానవుడు ముందుగా లోభగుణాన్ని విడిచిపెట్టాలంటారు. నడ్డి వంచి పనిచేసేవాడికి ఏ లోటు రాదు. మంచివారితో స్నేహం చేసేవారికి అపకీర్తి రాదు. వీరిద్దరూ సర్వసుఖాలు పొందుతారు. గుణవంతులను దోషులుగా ప్రచారం చేయడం కంటే మరణం లేదు. ఇతరులను నిందిస్తూ కూర్చోవడం కంటే దరిద్రం లేదు. విద్యార్థులైన వారు సోమరితనాన్ని దరిచేరనివ్వకూడదు. వ్యామోహాలకు లొంగరాదు. మదోన్మత్తులు కాకూడదు. చపల చిత్తులు కాకూడదు. సర్వసుఖ భోగాలలో తేలియాడే వారికి చదువు రాదు. విద్యాభ్యాస కాలంలో వినయాన్ని, క్లేశ సహనాన్ని అలవరుచుకోవాలి. అప్పుడే విద్య అంటుతుంది. ప్రభు, మరొక ముఖ్యమైన మాట సావధానంగా వినండి. ఈ శరీరం శాశ్వతం కాదు. ఆత్మ మాత్రమే నిత్యం. అందుచేత దానిని గురించే ఆలోచన చేయాలి. ధనధాన్య సమృద్ధము, రత్నమాణిక్య సంపన్నము అయిన ఈ భూమండలం అంతటినీ పాలించిన మహారాజు కూడా మరణానంతరం తనతో ఒక్క గడ్డి పరకు కూడా పట్టుకుపోలేడు. అన్నీ ఇక్కడ విడిచిపోవలసిందే. ఈ విషయం మీకు తెలియదని చెప్పడం లేదు. తెలిసిన వాటిని మళ్ళీ గుర్తు చేసుకోవడం మన విధి. కష్టపడి పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పి సంపదలన్నీ ఇచ్చిన తండ్రి మరణిస్తే ఇన్నీ అనుభవించే ఆ కొడుకు ఏం చేస్తున్నాడు? ఇంతసేపు ఏడ్చి వల్లకాటికి తీసుకుని పోయి బూడిద చేస్తున్నాడు. అంతే కదా. ఆ తర్వాత హాయిగా జీవనం సాగిస్తున్నాడు. ఇది లోక వ్యవహారం. ఆ మరణించిన వాడి సిరి సంపదలన్నీ బంధువులు పంచుకు తింటున్నారు. ఆ శరీరాన్ని బూడిద చేస్తే పంచభూతాలలో కలిసిపోతుంది. పాతి పెడితే నక్కలు, గ్రద్దలు తింటున్నాయి. పువ్వులు, కాయలు లేని చెట్ల మీదికి పక్షులు కూడా చేరవు. అలానే మరణించిన వాడితో ఎవరూ పోరు. ఎటొచ్చి వాడు చేసిన పుణ్య పాప కర్మల ఫలం మాత్రమే వెళుతుంది. కనుకనే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేయాలని పెద్దలు చెబుతున్నారు. మనం చేయవలసిన పనులు మనం చేసుకుంటూ పేద సాధలను ఆదరంతో చూస్తుండాలి. పతితులను రక్షించడానికి ప్రయత్నించాలి. గురువుల యందు భక్తి కలిగి శ్రద్ధతో వారి బోధనలను వింటూ వారిని సేవించుకోవాలి. ఎప్పుడూ సత్యమే పలకాలి. అసత్య భాషణానికి అవకాశం ఇవ్వకూడదు. ధనవంతులు దాన ధర్మాలతో త్యాగబుద్ధిని ఎలా అలవర్చుకుంటారో అలానే బలపరక్రమాలు కలవారు ఎదుటి వారిని హింసించడానికి దానిని వినియోగించకూడదు. బలం లేని వారికి సాయపడడానికే వీరులు కృషి చేయాలి. అన్ని దానాల కంటే శ్రేష్టమైనది అన్నదానం. అదే కదా ప్రాణానికి ఆధారం. అలానే జీవితంలో ప్రధానమైనది ధర్మ మార్గాన నడవడం. అంతకంటే ఏమీ లేదు అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. మేము చేసిన వర్క్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.